శ్రీ గురుభ్యో నమః. మాకు ఈ దివ్యమైన పురస్కారాన్ని ప్రదానం చేసిన ఉషశ్రీ మిషన్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సభా సదస్సున కొలువైన వారందరికీ అనేక కోటి నమస్కారములు. నా ఈ ప్రసంగాన్ని మొదలు పెట్టబోయే ముందు మా జీవితాల్లో ఉషశ్రీ తాతగారు తగిలించిన స్ఫూర్తి ఏమిటో ఒక్క మాట చెప్పుకొని తదుపరి ప్రసంగంలోకి వెళ్తాను. ఇందాక పెద్దవారు వారి గురించి అనేక మాటలు చెబుతుంటే నాకు ఎటువంటి స్ఫూర్తిని కలిగించారు ఉషశ్రీ గారు అని మనస్సులో తక్కించుకుంటూ ఉంటే ఒక్క మాట మెదిలిందన్నమాట. చిన్నగా చెప్తాను. ఓ పెద్ద దూదికొండ ఉంది. ఆ దూదికొండ అంతటినీ కాల్చడానికి పెద్ద అగ్ని శిఖాక్కర్లేదు, ఒక్క అగ్గిరవ్వ చాలు. అటువంటి అగ్గిరవ్వ వంటి ఒక్క ఉషశ్రీ గారి మాటను నేను 10 సంవత్సరాల క్రితం వినటం జరిగిందనమాట. ఆ అగ్గిరవ్వ వంటి మాటని ఇప్పుడు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. వారిని మేము ఎప్పుడు ప్రత్యక్షంగా చూసే అవకాశం లభించలేదు, ఆ భాగ్యానికి మేము నోచుకోలేదు. సరికదా వారి రేడియో కార్యక్రమాలు కూడా ఎప్పుడు ఈ వీణులతో వినే సౌభాగ్యం లభించలేదు. కానీ యూట్యూబ్ మాధ్యమం ద్వారా వారివి కొన్ని ప్రసంగాలు చూడడం జరిగింది. దాంట్లో ఆద్యంగా చూసిన ప్రసంగం వారు హనుమంతుల వారి గురించి చేసిన ప్రత్యేకమైన 5 నిమిషాల ప్రసంగం ఒకటి ఉంది. ఎవరో వారిని ఒక సందేహం అడిగితే హనుమంతుడు వాగ్మి ఎలా అయ్యాడు అనే దాని గురించి వారు అద్భుతమైన మాట చెబుతూ చివరిలో ఒక్క మాటతో ముక్తాయించారనమాట. వారు అలా ముక్తాయించిన మాటే మా ఇద్దరి జీవితాలకి అంకురార్పణ చేసింది. ఆ మాట ఏమిటి ఇప్పుడు మీతో చెబుతాను. కేవలం ఒక్క మాట మాత్రమే మనిషిని మహర్షిని చేయగలదు అని ముక్తాయించారు ఆ ప్రసంగాన్ని హనుమంతుల వారి గురించి చెబుతూ. మరొకసారి చెబుతాను ఆ మాట. నా ఒడలు పులకించింది ఆ మాట వినగానే. కేవలం ఒక్క మాట మాత్రమే మనిషిని మహర్షిని చేయగలదు. ఆ మాట విని నాలో అనంతమైన స్ఫూర్తి రగులుకుంది. అక్కడి నుండి మరి తాతగారు చెప్పారు కదా, మాట ద్వారా తరించవచ్చని. అది నాదోపాసనైనా శబ్ద బ్రహ్మోపాసనైనా రెండు కూడా మనల్ని తరింపజేయగలవు తమ్ముడు అని తమ్ముడు చేయిని పట్టుకొని బలవంతంగా నేను లాగాను అనమాట. ఇప్పుడు నేను వెళ్తున్న ఆధ్యాత్మిక మార్గంలోకి లాగబడ్డాడు మా తమ్ముడు. ఇప్పుడు చంద్రుడు లేని ఈ సూర్యుడు లేదు, ఇద్దరు కలిసి కనిపిస్తేనే అందరూ సంతోషిస్తున్నారు. కాబట్టి ఆకాశంలో ఒకేసారి సూర్యచంద్రులు ఎవరు చూడలేకపోవచ్చు, కానీ ఇటువంటి వేదికలపైన ఇద్దరిని ఒకేసారి చూసే అదృష్టం చాలా మంది కలుగుతుంది. అయితే ముందుగా మాకు ఈ అవకాశాన్ని కలిగించిన ఉషశ్రీ మిషన్ గారికి, వైజయంతి గారికి చాలా కృతజ్ఞతలు. వారితో మా పరిచయం ఈనాటిది కాదు. దాదాపుగా ఒక 7-8 సంవత్సరాల క్రితం విజయవాడలో మేము కచేరీ చేయడానికి వెళ్తే అమ్మని తెలుసుకొని అది పిల్లలు వచ్చారు, మా తరపున ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది అని సాక్షిలో విశేషంగా మా గురించి ప్రస్తావించి ప్రచురించారనమాట. అది మాకు చాలా సహాయపడింది ఆ ఇంటర్వ్యూ. దాని తర్వాత ఒక 4-5 సంవత్సరాల క్రితమేమో వారి వ్యూస్ ఛానల్లో అభినవ లవకుశ అని శ్రీరామనవమికి మాదొక ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. అది కూడా చాలా అద్భుతంగా అతి రమ్యంగా కూడా జరిగింది. అయితే ఇప్పుడు సంగీతం పుష్పముద్దిష్టం సాహిత్యం తద్రజస్మృతం ఆస్తికత్వం ఫలం ప్రోక్తం కైవల్యం రసఈరితం అని పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా సంగీత సాహిత్యాలు పువ్వు రజస్సు అయితే, కేసరము అయితే, ఈ ఆస్తికత్వము కైవల్యము ఏదైతే ఉన్నాయో అవి ఫలము రసము వంటివి అని ఆ మాటని నేను అందుకుని కేవలం సంగీతం సాహిత్యంతో మాత్రమే ఆగిపోకుండా వీటి ద్వారా పురస్కారాలు పొందుతూ ఇదే జీవితం అని సంతృప్తి చెందకుండా వీటి ద్వారా పైమెట్టుకు ఎక్కాలి అనే ప్రణాళికని నేను చిన్ననాడే అనుకున్నాను. అసలు ఏ కళకైనా ఏ సాధనకైనా పరమార్థము మోక్షమే అని భారతీయులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా భారతీయ ఋషులు ఎవరైతే ఉన్నారో వారు సంగీతాన్ని నాదోపాసనగాను సాహిత్యాన్ని శబ్ద బ్రహ్మోపాసనగాను గ్రహించి తరణానికి బాటలు వేశారు. వారే మాకు పూర్వులు, మాకు అగ్రజులు. మాకు పూర్వజన్మల పుణ్య ఫలముగా ఈ సంగీత సాహిత్యాలు అబ్బాయి. అదేవిధంగా మా పూర్వజుల పురాకృత పుణ్యం చేత ఆశీస్సుల చేత మాలో ఎంతో అంతో భక్తి కాస్త ధార్మికత కూడా అంకురించాయి. వాటి రెండింటి జోడీ వల్ల ఈ ప్రయాణం ఇంత సాఫీగా సాగబడుతోంది. ఇక రామచంద్రమూర్తి కృప గురించి చెప్పనవసరం లేదు. వారి కృప చేత మేము రామనామం పలకగల 2 వీణలుగా మలచబడ్డాము. మాలో పలకబడుతోంది రామనామం, పలికించేది రాముడి అని ప్రత్యేకంగా నేను చెప్పక
చెప్పక్కర్లేదు, వారే పలికిస్తున్నారు, వారే ముందుకు తీసుకువెళ్తున్నారు, వారే ఇంతమంది రూపంలో మాకు ఆశీస్సులు అందిస్తున్నారు. అందుకని ఈరోజు ఒక్క రామచంద్రుడు కాదు, ఇంతమంది రామచంద్రుల్ని, పోనీ రామచంద్రుల పరివారాన్ని ఇక్కడ మేము దర్శించుకునే భాగ్యానికి నోచుకున్నాం. ఆ రామనామాన్ని ఒక మంత్రంగా స్వీకరించి వాల్మీకి తాతయ్యనే మాకు పరమ గురువుగా మేము అంగీకరించి వారి ద్వారా రామాయణాన్ని మేము అనుగ్రహంగా పొంది ఉన్నాము. ఇక అక్కడి నుండి ఆ రామాయణ స్రవంతిలో మేము అడుగు పెట్టినది మొదలు మమ్మల్ని అదే లాగేసుకుని తీసుకువెళ్ళిపోతుంది అనమాట. మేము దాంట్లో ఈదక్కర్లేదు, దాంట్లో ఎవరైనా అడుగు పెడితే చాలు అదే తీసుకువెళ్ళిపోతుంది. అటువంటిది అద్భుతమైన రామాయణ స్రవంతి. ఇప్పుడు మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి, తర్వాత నాకు గొప్ప స్తంభాలుగా నిలుస్తున్న మా తమ్ముడి గురించి, మా అమ్మమ్మ గురించి, మిగతా బంధువుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీరందరి సహకారం చేతనే నా ఈ ప్రయాణం ఇంత సాఫీగా జరుగుతోంది. వారు ఇంతగా సహకరించకపోతే నేను ఇంతగా ముందడుగు వేయగలి ఉండేవాడిని కాదు, ఇంత ధైర్యం చేసి ఆధ్యాత్మిక రంగంలో ఇంతగా ఉంచుకోగలిగేవాడిని కూడా కాదు. ఇంతమందిని తలుచుకుంటున్నాను కదా, ఇప్పుడు ఒక్క వ్యక్తిని, ఒక సిద్ధ పురుషుడిని తప్పకుండా తలుచుకొని తీరాలి. వారి పేరే నేమాని సుబ్బారావు పంతులు గారు. అసలు వారి పేరు ఉచ్చరించకూడదు, మాకు ప్రాణదాత, ప్రాణప్రదమైన వారు. నిజానికి మేము ఇలా నడవగలుగుతున్నామంటే దానికి వారే కారణం. వారు యోగ మార్గంలో రామనామాన్ని అనుసంధానించి ఎలా ముందుకు వెళ్ళొచ్చు, దీని ద్వారా లోక కళ్యాణానికి ఎలా పాటుపడవచ్చు అని బాట వేసి చూపించారు. వారు కూడా అటువంటి తపస్సు చేసిన వారే కాబట్టి, ఆ తపస్సులో వారు నిండా అనుభూతి పొందిన వారు కాబట్టి ఎలా వెళ్తే సుగమంగా మన లక్ష్యాన్ని చేరుకోవచ్చో వారు మాకు ప్రత్యేకంగా సూచించి ఉన్నారన్నమాట. కాబట్టి సాక్షాత్తు గాయత్రి స్వరూపులైన వారిని కూడా ఈరోజు ఈ శుభ సందర్భాన్ని తలుచుకొని తీరాలి. గురువుగారిని కూడా రమ్మని ఆహ్వానించాను, కానీ వారికి వేరొక శిష్యుల వారు పిఠాపురంలో పురస్చరణ హోమం చేస్తున్నారంట. కాబట్టి ఎప్పుడు ఒప్పుకున్నది కారణాన వారు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. కానీ ఒక్క మాట మాత్రం చెప్పారు, నేను అక్కడికి వెళ్ళినా నా మనస్సంతా ఇక్కడే ఉంటుంది అని మా మురళీకృష్ణ గారిని ఇక్కడికి రప్పించారనమాట. వారు వస్తే మా గురువు గారు వచ్చినట్టే, ఎందుకంటే గురువు గారితో పాటే వారి దంపతులు ఉంటారు. వారిని ఈ సమయంలో మేము తలుచుకుంటున్నాం. ఇంకా మా తల్లిదండ్రులని తలుచుకున్నాం, మా తమ్ముడు అందిస్తున్న సహకారాన్ని కూడా తలుచుకున్నాను, మా అమ్మమ్మ గారిని తలుచుకున్నాను, మా బంధువులందరినీ తలుచుకున్నాను. చాలా మంది వచ్చి కూర్చున్నారు, ఆత్మీయ బంధువులు చాలా మంది వచ్చి కూర్చున్నారు. అడిగినదే తడువుగా రావాలి అంటే నా ఒక్క మాటను పట్టుకొని వచ్చారు. చాలా సంతోషం. ఇంతమంది మాకు బలాన్ని ఇస్తుంటే ఈ భవనం నిలబడగలుగుతుంది. అలాగే ఇంతవరకు ఇది చెప్పాను కదా, అమంత్రం అక్షరం నాస్తి అనే మాటను చిన్ననాడే జీర్ణించుకొని నా ఈ జీవితాన్ని ఇక గేయ రచనకి అంకితం చేయాలి అని ఎవరూ చెప్పటం కాదు, నాకుగా అనిపించింది అనమాట. ఇక దాన్ని మొదలు నేను పాటల మిషన్గా మారిపోయాను చిన్నప్పటి నుంచి. మీరు ఎవరైనా మా ఇంటికి వస్తే ఇలా ఏదో మూల కూర్చుని ఏదో పాట రాసుకుంటున్నవాడిగానే చూడగలరు, ఏదో ఒక మూల కూర్చుని ఎవరిదో ప్రవచనం వింటున్నవాడిగానే చూడగలరు, ఏదో ఒక మూల కూర్చుని ఏదో మంత్రాలను ఏదో ఉపాసన చేస్తున్నవాడిగానే చూడగలరు. అటువంటిది నా జీవితం, పూర్తిగా గురువులు మలిచిన జీవితం, పెద్దలు మలిచిన జీవితం, రాముడు చూపించిన బాట. ఈ విధంగా మొత్తానికి ఇంత భగవదనుభూతిని పొందుతూ అందరికీ ఆ భగవదనుభూతిని చేరవేయాలన్న అత్యాశ నాది అంటే నేను చాలా స్వార్థపరుని అవుతాను. మా ఇద్దరిది కూడా అదే కోరిక. మేము పొందుతున్న రామానుభూతి ఏదైతే ఉందో అదే అందరూ పొందాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. అందుకే నేను వెళ్ళిన చోటల్లా తప్పకుండా రామనామం చెప్పిస్తూ ఉంటాము. అందరి చేత బలవంతంగానైనా కాసేపు రామనామం అనిపిస్తూ ఉంటాము. దానివల్ల ఎన్నో కోట్ల జన్మల పాపాలు తీరిపోతాయని పెద్దలు చెప్పగా విన్నాము, దాన్ని విశ్వసిస్తున్నాము, దాన్ని అనుభవంగా కలిగి ఉన్నాం. కాబట్టి ఆ మాట అంత గట్టిగా చెప్పగలుగుతున్నాం. ఇక అదే కర్తవ్యంగా మాకు రామచంద్రమూర్తి కూడా వసగినని, మీరు ఇక లౌకికమైన కార్యాలు నిమగ్నం కాకండి, మీకు ఈ అపురూపమైన జన్మలు ఇచ్చినది ఎందుకు, అందరి వల్లే లోకంలో పడి తిరగడానికి కాల్సుమా, మీరిద్దరు కూడా పాటలు సృజించి పాడి అందరినీ కూడా ఈ రామనామ మార్గంలోనికి తీసుకురావాలి అని రాముడు ప్రచోదనం చేయటం వల్ల ఆయన ఆజ్ఞ మేరకు పూర్తిగా ఈ మార్గంలోనికి ప్రవేశించడం జరిగింది. ఇక ఆఖరిగా ఆత్మత్వం గిరిజామతి అన్న రీతిలో ఈ జీవితం అంతా కూడా, ఈ జీవితం అంటే ఈ జీవితమే కాదు, మా ఇరువురి జీవితాలు కూడా రామ పాదాంకితమై ఇప్పుడు ఎలా బ్రతకగలుగుతున్నామో ఎప్పుడు కూడా అలాగే బ్రతికి
చక్కగా రాముడికి పూజ చేసుకుంటూ అందరి చేత రాముడి పూజ చేయిస్తూ రామనామం అందరి చేత చెప్పిస్తూ ఇలాగే మేము ధరించాలని, మా ద్వారా మరొక 100 మంది స్ఫూర్తిని పొంది ఈ రామాయణాన్ని శ్వాసగా అందుకోవాలి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సెలవు తీసుకునే ముందు ఇంతమంది సహృదయులు ఉన్నారు కాబట్టి అత్యాశ కాదనకపోతే, అత్యాశ అనకపోతే ఒక్క మాట కూడా పంచుకోవాలని ఉంది. అది ఏమిటంటే, నేను రాసుకుని వేలాది సంకీర్తనలు ఏవైతే ఉన్నాయో అవి ఆదిత్య రికార్డింగ్ ప్రాజెక్ట్ అని ఒకటి స్థాపించి దాని ద్వారా వీలైనన్ని సంకీర్తనలు చేయగలగాలి అని నా కోరిక అనమాట. దానికి మీరు ఒక్కటే చేయాలి, ఏమిటంటే గట్టిగా చప్పట్లు కొట్టి శ్రీరామజయం శ్రీరామజయం అనాలన్నమాట. అప్పుడు మా హనుమన్న వింటాడు ఆ మాట. హనుమన్న విని మా ఇద్దరికి కొండంత బలాన్ని ఇస్తాడు. వారు అనుగ్రహించిన బలం చేత తప్పకుండా మేము ఆ కార్యంలో సఫలీకృతం కాగలం. శ్రీరామజయం స్వస్తి. ఇప్పుడు మా తమ్ముడు కూడా ఎన్నడూ మాట్లాడిన వాడు ఈరోజు నా కోసం ఒక 2 మాటలు మాట్లాడతానని ఒప్పుకున్నాడు కాబట్టి తన మాటలు కూడా గ్రహించి మన యొక్క పాటల కార్యక్రమం నుండి వెళ్ళిపోవాలి. అందరికీ నమస్కారం. ముందుగా వేదిక మీద మేము చేసిన భాగవత హృదయులకు, అలాగే ఇక్కడ మమ్మల్ని ఆశీర్వదించడానికి మేము చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మాకు ఈ పురస్కారాన్ని అందజేసిన ఉషశ్రీ మిషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మా అన్నయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. మా అన్నయ్య వంటి అక్షర తపస్విని నేను ఎక్కడా చూడలేదు. తను నిరంతరం పురాణ పరిశీలన, అలాగే శాస్త్రాధ్యాయం, తనకు శ్వాస వంటివి. అన్నయ్య రాసే ప్రతి పాటకు, తను చెప్పబోయే ప్రతి మాటకు మొదటి శ్రోత నేనే కావడం చాలా అదృష్టంగా భావిస్తాను. చాలా చక్కని సాంప్రదాయబద్ధ కుటుంబంలో, అందున ఇటువంటి భాగవతునికి తమ్మునిగా జన్మించడం నా పూర్వజన్మస్కృతంగా భావిస్తాను. రాముడిని లక్ష్మణుడు అనుసరించినట్టు నేను కూడా మా అన్నయ్య చెప్పే ప్రతి మాటను అనుసరించి అందరినీ ఆనందింపజేయాలన్నది నా కోరిక. ధన్యవాదాలు. ఇక మా రామగానంతో మిమ్మల్ని కాసేపు మైమర్మించబోతున్నాము. రాముడు మనల్ని ఆవేశించబోతున్నాడు. ముందుగా మీ అందరికీ బాగా ఆకలి వేసి ఉంటుంది కదా, ఎప్పుడో తిని ఉంటారు. మొట్టమొదట మీ అందరికీ కూడా రామనామ పాయసాన్ని తినిపించబోతున్నాం. రామ పదము తలచుమని రస
పక్షికాయలతో వినరఘుపతి శబ్దమని వీటి అరిసెలు ఎందగ తన స్మరణమిగడ తీపిగవ్వరు ఎందగు తన శాతమని చూడరేవులు రామ 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 నామ పాయసము రండి గుణరండి రామ ప్రేమలు తీయని గుణమే ఉందండి మనసులోన తలచు వేళ అవి బొప్పట్లు మనమనుకొని పలుకు వేళ చలివిడి గుట్టు మనసులోన తలచు వేళ అవి బొప్పట్లు మనమనుకొని పలుకు వేళ చలివిడి గుట్టు రంగులోన తారకమౌ చంద్రకాంతాలు వనాదిత్యరుతుని పేర్లు అతి మధురాలు రామ 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 నామ పాయసం రండి గుణరండి రామ ప్రేమలు తీయని గుణమే ఉందండి రామ నామ పాయసం రండి గుణరండి రామ ప్రేమలు తీయని గుణమే ఉందండి. మాటలన్నీ ముందు మాట్లాడేశాను కాబట్టి ఇప్పుడు మాటలకి కట్టిపెట్టి కేవలం పాటలు పాడేస్తాం తొందరగా బోల్డ్ అని ఉన్నాయి. మా అమ్మ ఆజ్ఞాపించింది అనమాట 10 పాటలు పాడవలసిందే అంటే కనీసం ఇంకొక పాట ఒక్కొక్క చరణంతో ముగించాను. సుందర నామము సురుచిర నామము నిందములో
అనగ అనగ ఎంత మధురము అనుపమానము రామనామము. జయ జయ రామ శ్రీరామ రఘుకుల సోమ గుణధామ. రామ పాఠమే మా కవచం
సంకీర్తన. జల్లు జల్లని మైపులకించగ తలపండి నామం ఎంతో సుందరమగు నామం, ఎల్లలు లేని సంతసమొసగే పెళ్లికి నామం, చల్లగా మనని ఇలపై కూర్చే శ్రీ రఘుపతి నామం. మరి అటువంటి నామాన్ని మనం అంతా చక్కగా ఒకసారి అన్నాం. మనని ఇలపై కాచే శ్రీ రఘుపతి నామం. ఇప్పుడు రామనామం గురించి మళ్ళీ. రామనామ ధ్యేయమా రామనామ ధ్యేయమా రామయ్యనొక కావుమా రామధామ మొసగుమాని చిత్రంగా రామనామంతోనే వీడుకోవడం జరిగింది అనమాట. అదే నా జీవితం కదా, అదే మా జీవితం కదా. కాబట్టి ఆ సంకీర్తన
మొదటి చదువులకు తానే మూలం మగు సంపుటిక 14 లోకాలకు ప్రాణదీపకళిక మొదటి చదువులకు తానే మూలం మగు సంపుటిక మదిన కురియు పరమాత్ముని దివ్యతత్వమధూలిక మదిన కురియు పరమాత్ముని దివ్యతత్వమధూలిక ముదమున ఆదిత్య ఎప్పుడు మోయుచుండు భవ్య స్థితిక పంచదార చిలుక శ్రీరామనామ గుళిక తడుపులెన్నో చిలుక ఇది మోక్షమునకు మొలక పంచదార చిలుక శ్రీరామనామ గుళిక తడుపులెన్నో చిలుక ఇది మోక్షమునకు మొలక శ్రీరామనామ గుళిక ఇది మోక్షమునకు మొలక రామ్ 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 ఇప్పుడు ఆఖరిగా అందరితో మరొక్కమారు రామనామం అనిపించాలి అని పాడగవలి శ్రీరామాయణమును చూడగవలి శ్రీరాముని రూపము అని మాకెవరు చెప్పారమ్మా? మా అమ్మ చెప్పిందమ్మా. కాబట్టి ఆ మాటని నేను పల్లవిగా రాసుకున్నాను. ఇప్పుడు మీ ముందు పాడబోతాను. పాడితే రామాయణమే పాడాలి నాన్న, చూస్తే రాముడి రూపాన్ని చూడాలి.
జై శ్రీరామ్. అమ్మ అందరూ గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో పూర్తిగా రామనామ మాధుర్యంలో మనందరి మనస్సు తడిచేట్టుగా అద్భుతమైనటువంటి గానం చేశారు. ఎవరు బాగా విశేషంగా రామనామం చేస్తారో ఆ ఇంట రామచంద్రమూర్తి ఏదో ఒకనాడు ఓ చిన్న రూపం ధరించి వస్తాడు. చక్కగా లవకుశులు అని పేరు పెట్టారు. లవుల వారికి సుమతి, ఆవిడ పేరే కుశల అని కూడా పిలుస్తారు. ఆనంద రామాయణంలో ఉంటుంది సుమతి కుశల అని పిలవడం. అదేవిధంగా కుశుల వారికి కుముద్వతి, ఆవిడ పేరే చెంపిక అని కూడా పిలుస్తారు. ఒక పక్కన ఆదిత్యుడిగా తీసుకుంటే ఉషగా, అదేవిధంగా శశాంకుడిగా తీసుకుంటే తారగా ఆ ఇంట అతివేగంగా వచ్చి రామచంద్రమూర్తి ఆ ఇంట నడయాడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఎందుకంటే ఈ రామనామ ఫలం ఎక్కడి నుంచి వస్తుంది? అదే సంతానంగా ఇంటికి రావాలి. కాబట్టి ఆ సంతానం రావాలి అని గట్టిగా మనందరి కర్తాల ధ్వనులతో ఆనందాన్ని తెలియపరుచుకుందాం.